బట్ ఇప్పుడు మీ మీద ఎక్కువ బయట కామెంట్స్ గట్టిగా నడుస్తున్నాయి. రోజా గారు చెన్నైలో సెటిల్ అయిపోయారు, విజయ్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు, అక్కడి నుంచి రేపు ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యేగా అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, ఆంధ్రాకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? ఈ న్యూస్ కరెక్టేనా? ఎవరు చెప్పారు చెప్తే విజయ్ ఆల్రెడీ కలిసేశారు రోజా గారు, అదే శర్వా గారు. ఎవరు చెప్పారు అంటే చెప్తాను. ఆల్రెడీ నడుస్తుంది కదా బయట, ఎక్కడ టాక్ నడుస్తుంది. ఇది ఎవరైతే నా దాటికి తట్టుకోలేక పొలిటికల్ గా ఈవెన్ ఓడిచ్చేసాం, ఇంకా మాకు ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఉందాం అసెంబ్లీలో అనుకున్న వాళ్ళకి బయట నుంచి కూడా వినిపిస్తూ ఉంటే తట్టుకోలేక ఇలాంటి మాటలు చెప్పడం అనేది మీరు గమనించాల్సిన విషయం. ఆలోచన లేదు అసలు, అస్సలు లేదు. ఎందుకు వదిలేసి వెళ్తాను? నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. అది నన్ను ఎప్పుడో అడిగారు జయలలిత గారు, నన్ను నువ్వు ఇక్కడ కంటెస్ట్ చెయ్యి అని చెప్పి అడిగితే కూడా నాకు అది ఒక పిచ్చి. నేను పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్కి, నేను పుట్టి పెరిగిన నా జిల్లాకి, వేరే జిల్లాల వాళ్ళు కూడా అడిగారు, నువ్వు సూట్ కేసు తీసుకొచ్చి నామినేషన్ వేస్తే చాలు, డబ్బులు కూడా మేమే ఖర్చు పెట్టుకొని మేము ఎలక్షన్ చేసి గెలిపిస్తామని ఎన్నో మంది అడిగారు. అదేంటో ఒక్కొక్కరికి ఒక పిచ్చి అంటారు. నాకు అలాగా మన ప్రాంతం, మన మట్టి, మనం పుట్టిన వాళ్ళకి మనం ఎవరికి చేస్తున్నాము, మనకి ఇన్ని రోజులు ఈ స్థాయికి రావడానికి సహాయం చేసిన వాళ్ళందరికీ అండగా ఉండాలి అన్న ఒక ఆలోచనతోనే. అంతకుముందు నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే కూడా టీడీపీలో వద్దన్నా. ఎంపీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో ఉండాలి, అహర్నిశలు ప్రజలతోనే వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్న ఒక ఆలోచన. మామూలుగా సినిమా ఆర్టిస్టులు ఏంటంటే టచ్ మీ నాట్ లాగా ఉండాలి, ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ రాజ్యసభ తీసుకొని అలా హాయ్ హాయ్ అంటూ మెయిన్ మీటింగ్ రావాలంటే. కానీ నాకేంటో ఎప్పుడూ ఆ జనంతో ఉండటం ఇష్టం. మీరు చూస్తారు కదా, నేను షూటింగ్ వచ్చినా అందరితో కూర్చొని భోజనం చేస్తాం, అందరితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటాం. అలాగే కాన్స్టిట్యున్సీకి వెళ్తే కూడా అన్ని ఊర్లకు వెళ్తుంటాం. చిన్న ఫంక్షన్ అయినా కూడా ప్రేమగా పిలిస్తే వెంటనే వెళ్తాం వాళ్ళ ఇంటికి.